నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. ఈ నెల 16వ తారీఖున సంకటహార చతుర్దశి వస్తుంది. ప్రతి నెల వస్తుందండి సంకటహార చతుర్థి, ప్రతి నెల వస్తుంది. ఈ నెల 16వ తారీఖున వచ్చేటువంటి సంకటహార చతుర్థి రోజు అంటే మీ మనసులో దీర్ఘకాలికంగా ఏదైనా కోరికలు ఉంటే కోరుకోండి. ఒక పిల్లోడికి వివాహం జరగాలన్నా, మంచి చక్కగా ఉద్యోగం దొరకాలన్నా, మీ పిల్లలు ర్యాంకులు సాధించాలన్నా, చక్కగా విదేశాలలో వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించి వ్యాపారం చేసుకొని చక్కగా బ్రతకాలన్నా, విఘ్నేశ్వరుడు మన జీవితంలో ఒక్కసారి ఒక ఛాన్స్ ఇస్తాడండి. ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ ఇస్తారు. అంటే ఒక కోరిక నెరవేరుతుంది. ఇది తాళపత్ర రహస్యం. మనిషి జీవితంలో ఒక్కసారి విఘ్నేశ్వరుడిని ఇలా పూజించగలిగితే ఒక్కసారి మీ సమస్యలు ఒకటే కోరిక కోరండి. అంతకు మించి మీకు ఇవ్వడు. ఆ ఛాన్స్ ఇవ్వడండి. ఒక చిన్న గిన్నె తీసుకోండి, దాని నిండా సమానంగా కుంకుమ పోయండి, దాన్ని లెవెల్ చేసి దాని మీద పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయండి. స్వస్తిక్ గుర్తులో 9 కోణాలు ఉంటాయి. 9 కోణాలలో 9 నవగ్రహ మహాగణపతి ముత్యాలు, అంటే ముత్యం మీదనే గణపతి ఆకారం చెక్కి ఉంటుంది. ఆ ముత్యాలను తీసుకొచ్చి 9 కోణాలలో ఫిక్స్ చేసుకోండి. 2 ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించండి. మీరు తప్పకుండా మేలు జరుగుతుంది. ఇలా 11 నెలలు చేయండి. మీ మనసులో కోరికలు కోరుకోండి. సాయంకాలం 7 గంటల తర్వాత చంద్రుడిని చూసినాక భోజనం చేయండి. మధ్యాహ్నం మార్నింగ్ పాలు పండ్లు తీసుకొచ్చండి. ఇలా 11 నెలలు కనుక చేసుకోగలిగితే మీరు ఏదైతే కోరిక కోరుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది అక్షరాల